అప్డేట్స్ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్ ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. తాజాగా కేటీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. తర్వాత ఈరోజు మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్కి కూడా నందినగర్లో తన ఇంటి దగ్గరికి నోటీసులు పంపించారు. కేటీఆర్ అందుబాటులో లేని నేపథ్యంలో ఇంట్లో వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వచ్చారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో మున్సిపల్కి సంబంధించి అభ్యర్థులు వాటన్నిటికి సంబంధించి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సో హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ ఎండి శ్రావణ్ రావు ఉన్నారో దానికి అనుగుణంగానే హరీష్ రావు ఎంక్వైరీ జరిగింది. సో ఈరోజు దీనికి సంబంధించి ఏదైతే కేటీఆర్ రేపు దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ నవీన్ రావు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో నవీన్ రావుకి ఏదైతే అంశాలు చెప్పారో దానికి సంబంధించి కూడా రేపు కేటీఆర్కి సంబంధించి కొన్ని అంశాలు లేవనైతే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకుంటే అప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో మెయిన్గా దీనికి సంబంధించి అకౌంట్స్ మొత్తం కూడా కేటీఆరే చూసుకున్నారు. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇజ్రాయిల్లో ఏ పరికరాలు కొన్నారో దానికి సంబంధించి కూడా అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయినాయని సిట్ భావిస్తున్న నేపథ్యంలో కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. సో మరొక అంశం ఏదైతే ఉందో ఎలక్ట్రల్ బాండ్స్ కూడా సంబంధించి కూడా భారీ ఎత్తున వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ కాదు ఎలక్ట్రల్ బాండ్స్ ఈ రెండింటికి తరలించారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఈ అంశాల మీద రేపు సిట్ కేటీఆర్ని ఎక్కువగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే అప్పుడు కేటీఆర్ ప్రముఖ దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రముఖ వ్యక్తి. సో కొంత ఏదైతే నిన్న హరీష్ రావుకి సంబంధించి కూడా 7 గంటల వరకు ఎంక్వైరీ జరిగింది. కొంత కేటీఆర్కి మాత్రం ఖచ్చితంగా కొన్ని కీలకమైన అంశాలు రాబట్టే అవకాశం ఉంది. దీని తర్వాత కవితకు కూడా నోటీసులు ఇస్తారు. కవిత తర్వాత సంతోష్ రావు ఏదైతే కేసీఆర్కి ఎన్నంటూ ఉన్నట్టు మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు తర్వాత ఖచ్చితంగా కేసీఆర్కి కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తం మీద రేపు 11 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ అధికారులు ఎదుట దీనికి సంబంధించి ఎంక్వైరీకి హాజరవ్వాలని అయితే సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే చూసాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. ఈ రోజు జ్యూరిక్ నుండి బయలుదేరి రేపు ఉదయం 8:30 హైదరాబాద్ చేరుకుంటారు. దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికగా మారిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నర్ భార్కత్తో సీఎం భేటీ అయ్యారు. రక్షణ, ఎయిర్ స్పేస్, యుఏవీ రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించినట్లు చంద్రబాబు తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదే పర్యటనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. దావోస్ పర్యటనలో ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చంద్రశేఖరన్కు సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పెట్టుబడుల లక్ష్యంగా గత 2 రోజుల నుంచి చంద్రబాబు దావోస్ పర్యటన అయితే జరుగుతూ ఉంది. ఈ రోజు అదే పర్యటన ముగించుకొని ఈ రోజుతో దావోస్ పర్యటన ముగియనుంది. ప్రస్తుతం అయితే 2.5 లక్షల కోట్ల గ్రౌండ్ అయ్యాయని చెప్పేసి దావోస్ లో చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రోజున ఏదైతే ఉందో టాటా సన్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎన్ చంద్రశేఖర్ అంతా కూడా మార్నింగ్ ఉదయం భేటీ అయిన తర్వాత టాటాకు సంబంధించిన పెట్టుబడులన్నీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మీరు ఎంత పెట్టుబడి పెట్టినా మేము దానికి పూర్తి సహకారం అందిస్తామని, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పేసి చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరంతో కూడా చెప్పడం జరిగింది. అయితే పెట్టుబడులే లక్ష్యంగా ప్రజెంట్ దావోస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నో రకాల సంస్థలను పరిచయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి పెట్టుబడులతో పాటు మీరు పెట్టాల్సిన ఎంతైతే పెడుతున్నారో దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి కావాల్సిన కీలక సమాచారాన్ని మరియు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా పూర్తిగా మేము అందిస్తామని చెప్పి
సంస్థలకైతే చంద్రబాబు చెప్పడం జరిగింది. అదే పరిస్థితిలో ఈ రోజు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ తో భేటీ అవడంతో టాటా ఉత్పత్తులన్నీ ఇంకా ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులు కానీ లేదా వాటన్నిటిని తొందరగా వేగవంతం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే సమాధానం చంద్రశేఖర్ కూడా మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే పెట్టుబడులు పెడతాం. పెట్టుబడి పెట్టిన తర్వాత మీ ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాన్ని కూడా మాకు అందించమని అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2.5 లక్షల కోట్ల రూపాయల గ్రౌండ్ అయ్యాయని చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో విధంగా పారిశ్రామికంగా బయటికి తీసుకురావాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని దావోస్ పర్యటన అయితే ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 3 స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు కూడా పెట్టాలని చెప్పేసి అనేక రకాలైన సంస్థలతో దావోస్ లో గత 3 రోజులుగా చర్చలు అయితే జరిపారు. దీనికి సంబంధించి రతన్ టాటా కూడా పూర్తి సహకారం ఆంధ్రప్రదేశ్ కి అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. For the update. Right, thank you Parshuram for the update. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి అడుగు పెట్టేదే లేదు అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటప్పుడు హోదా ఎందుకు నిరాకరిస్తున్నారు అని స్పీకర్ని ప్రశ్నించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీకి హాజరు కావాలి అని, ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే వర్తింపజేయాలి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించిన నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 2024 నుంచి సమావేశాలకు బహిష్కరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఓకే, ఈరోజు తాడేపల్లిలో జగన్ నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఎంపీలందరూ కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీలందరూ కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నది మేము ఒక్కడమే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, వైసీపీ ఒకటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎంపీలకు పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహాలని ప్లస్ అక్కడ అనుసరించాల్సిన పద్ధతులను కూడా జగన్ వివరించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉభయ సభల్లో కూడా, పార్లమెంట్లోనూ రాజ్యసభలో కూడా సమస్యలను గట్టిగా కేంద్రానికి వినిపించాలని చెప్పేసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తద్వారా సభల ద్వారా ఏదైతే ఉపసభలు ఉన్నాయో ఆ ఉభయ సభల ద్వారా దేశం మొత్తం తెలిసేలాగా సమస్యలను లేవనెత్తాలని చెప్పేసి జగన్ సూచించడం కూడా జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో ఈ వైద్య కళాశాలలు ఏవైతే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారో దీనంతటిని కూడా తాము వ్యతిరేకమని చెప్పేసి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వీటన్నిటిని తీసుకుంటారో వాటిలన్నింటినీ కూడా వాళ్ళందరిపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి జగన్ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని, దళితులపై దాడి పెరిగిందని, కొద్ది రోజుల క్రితమే ఒక దళిత వ్యక్తిని కూడా గుంటూరులో హత్య చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆయా ఎంపీలు ఆ సభల్లో, ఏదైతే రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు, ఈ 2 సభల్లో కూడా తమ వాణిని గట్టిగా వినిపించాలని చెప్పి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా తెలిసేలాగా చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు వాళ్ళకి ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం గతంలో జరిగిన అభివృద్ధి అంతా నిలిచిపోయిందని చెప్పేసి ఇప్పుడు అవినీతి తాండవం చేస్తుందని చెప్పేసి అంతకంటే ఎక్కువగా రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోతుందని చెప్పేసి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి పనిలోనూ కూడా ప్రజాప్రతినిధులు కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే తాను మరొక సంవత్సరంన్నరలో అంటే ఇంకో 3 సంవత్సరాల పాటు టీడీపీ అధికారంలో ఉంటుంది. ఇంకో సంవత్సరంన్నర అయిన తర్వాత ఇంకొక సంవత్సరంన్నర ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి
ఆ సంవత్సరాలు మొత్తం కూడా నేను ప్రజల మధ్య గడుపుతానని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్య అయితే చేయడం కూడా జరిగింది. ఇంకో సంవత్సరంన్నర ఎలక్షన్ ఉన్నాక ప్రజలతో కలిసి నడుస్తానని చెప్పి పాదయాత్రలు చేస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి భరోసా కల్పించి ముందుకు వెళ్ళే రకంగా చూస్తానని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా విధానాలను కూడా తాను తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం ఆవేదన చేయడం జరిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోనే ఎండగడతామని చెప్పేసి కూడా జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న ఒక సమాచారం. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు. ఇక బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బోర్డు నామమాత్రంగానే పనిచేసిందని, ఆ టైంలోనే సంస్థ అప్పులు భారీగా పెరిగాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో టెండర్ల నుంచి కాంట్రాక్టుల వరకు అన్ని కల్వకుంట్ల కుటుంబం ఆధిపత్యంలోనే జరిగాయని ఆరోపించారు. సింగరేణి సిఎస్ఆర్ నిధులు దుర్వినియోగమయ్యాయని, ప్రైవేటు కంపెనీలకు పనులు కట్టబెట్టారని, దాంతో గత 10 ఏళ్లలో సింగరేణి అప్పులు 32,000 కోట్లకు పైగా పెరిగాయని ఆరోపణలు గుప్పించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా సీఎండీ మరో 4 ఏళ్లు కొనసాగించారని కూడా ఆరోపించారు. ఇదిలా ఉండగా నైని కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్ర బృందం విచారణ చేపట్టనుంది. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 సభ్యులతో కూడిన కేంద్ర బృందం సింగరేణిలో పర్యటించి అధికారులతో కలిసి విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? సింగరేణిలో గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినటువంటి సమయంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పేసి ఈరోజు కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క సింగరేణిలోని గడిచిన 10 ఏళ్లలో సింగరేణికి దోపిడీకి గురైందని చెప్పేసి కాంగ్రెస్ పాలనలో కూడా అదే జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బోర్డు నామమాత్రంగానే పనిచేస్తుందని, టెండర్ల నుండి కాంట్రాక్టర్ల వరకు అన్ని కూడా ఈ యొక్క అవినీతి చోటు చేసుకుందని, 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆరోపించినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ హయాంలో కల్వకుంట్ల కుటుంబం ఆధిపత్యంలోనే ఈ యొక్క సింగరేణి ఆధిపత్యం మొత్తం కూడా దోచుకున్నారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఆరోపించినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా సీఎండీని మరో 4 ఏళ్ల పాటు కొనసాగించేందుకు అనుమతించడం కూడా అది చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా ఈ యొక్క కిషన్ రెడ్డి ఆరోపించినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క నైని కోల్ బ్లాక్ లో టెండర్లపై ఈ యొక్క సింగరేణిలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కేంద్ర బృందం కూడా ఈ యొక్క అవినీతి మీద విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణి ఇప్పటి వరకు దాదాపు 32,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పేసి, ఈ నష్టానికి గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరంన్నర పరిపాలన కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణిని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి, ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 2 సభ్యులు కలిగినటువంటి కేంద్ర బృందాన్ని ఈ యొక్క సింగరేణిలో విచారణ జరపమని చెప్పేసి కూడా పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలు, కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై ఈడీ విచారణ సాగుతోంది. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటు అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రేపు విచారణకు హాజరు కావాలని అధికారులు పిలిచారు. ఇప్పటికే సెట్ అరెస్ట్ చేసి బెయిల్పై ఉన్న మిథున్ రెడ్డిని ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నించనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్ ఝాన్సీ, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఒక భారీ మద్యం కుంభకోణం జరిగింది. లిక్కర్ స్కామ్ దాదాపు 3,500 కోట్లకు పైగా ఈ కుంభకోణం జరిగింది అని ఒక ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో సిట్ విచారణ చేపట్టింది. సిట్ తర్వాత సిట్ కూడా ఇప్పుడు దాదాపు ఒక 40 మందిని నిందితులను ఈ కేసులో చేర్చడం జరిగింది. ఇందులో దాదాపుగా ఒక 11 మందిని అరెస్ట్ చేశారు. విచారణ కూడా కొనసాగించారు. అయితే ఎప్పుడైతే మనీ లాండరింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందని తెలిసిందో ఈడీ ఎంటర్ అయింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తాజాగా
కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన విచారణ ముగిసింది. సుమారు ఉదయం నుంచి 7 గంటల పాటు కంటిన్యూగా ఈడీ అధికారులు, ఒక ఇద్దరు ఈడీ అధికారుల బృందం ఏదైతే ఉందో ఆయన్ని చాలా ప్రశ్నలు అయితే సంధించారు. ప్రధానంగా అసలు ఈ కేసులో ఎక్కడి నుంచి లావాదేవీలు మొదలయ్యాయి, అసలు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా నేరుగా డబ్బుల రూపంలో ఎలా సేకరించారు మద్యం షాపులు అనేది ప్రధానంగా కొన్ని కీలక ప్రశ్నలు అయితే సంధించారంట. అంతేకాదు విజయసాయిరెడ్డి కూడా తనకు తెలిసిన వాటికి సమాధానాలు చెప్పారు. ప్రధానంగా ఇందులో ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో పాలసీ రూపకల్పనలో ఎవరెవరున్నారు, అలాగే పాలసీ రూపొందించిన తర్వాత ఎవరెవరికి డబ్బులు చేతులు మారాయి, అంతేకాదు ఎక్కడి నుంచి విదేశాలు ఎలా వెళ్ళాయి, అసలు వెళ్ళాయా లేదా, అంటే హవాలా లాంటి లావాదేవీలు ఏమైనా జరిగినాయా, ఇలాంటి చాలా ప్రశ్నలే సంధించినట్లు తెలుస్తుంది ఈడీ అధికారులు. అయితే విజయసాయిరెడ్డి గారు ప్రధానంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం ఒక 3 సిట్టింగ్స్ లో అయితే తాను ఉన్నాను అనేది, తర్వాత ఆ పాలసీకి సంబంధించి అలాగే ఆ వసూళ్లకు సంబంధించి అయితే తనకు ఎలాంటి సంబంధం లేదు, వసూళ్ల రూపంలో ఆ లావాదేవీలు ఎలా జరిగినాయో కూడా తనకు తెలియదు, కేవలం ఒక 3 సిట్టింగ్స్ లో మాత్రమే తన సమక్షంలో జరిగినాయి, మిగిలినవి మాత్రం తనకు అసలు సంబంధం లేదు, తెలియదు అని చెప్పినట్లయితే తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా రేపు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారించబోతున్నారు. ఆయన A4 గా ఉన్నారు ఈ కేసులో, విజయసాయిరెడ్డి ఈ కేసులో A5 గా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు జరిగిన విచారణలో ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా అధికారులకు, ఈడీ అధికారులకు ఇచ్చారు విజయసాయిరెడ్డి అనేది ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇందులో బిగ్ బాస్ ఎవరు అనేది ఒక అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే అనిల్ చోప్రాకి ఈ కేసుకు సంబంధించి, ఈ కేసులో లావాదేవీలు డబ్బులు ఆయనకి వెళ్ళాయా, హవాలా ట్రాన్సాక్షన్ జరిగాయా అని కొద్ది రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిట్టు దీంట్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అయితే తర్వాత ఈడీ ఎంటర్ అయింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు అనేది ఒక విజయసాయిరెడ్డి ద్వారా తెలుస్తుందా, విజయసాయిరెడ్డి దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చారా, లేదా రేపు మిథున్ రెడ్డిని కూడా విచారించబోతున్నారు. రాజంపేట ఎంపీగా వైసీపీ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా ఇలాంటి ప్రశ్నలు సంధిస్తారా, ఆయన ద్వారా ఎలాంటి సమాచారం రాబడతారు అనేది ఒక ఉత్కంఠగా మారుతుంది. కానీ ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి విచారణ 7 గంటలుగా పొద్దు నుంచి కొనసాగింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అయితే ఆయన మీడియా సమావేశం కూడా పెట్టే ఆలోచన చేస్తున్నారు. మీడియాతో అసలు ఏం జరిగింది లోపల అనేది ఆయన పూర్తిగా చెప్తారా, లేదంటే ఆయన వెర్షన్, ఎందుకంటే గతంలో కూడా సిట్టు విచారించినప్పుడు సిట్టు సమక్షంలో ఆయన ముందు అసలు సిట్టు విచారణ తర్వాత బయటకు వచ్చి అప్పట్లో కాకినాడ పోర్ట్ కేసు వ్యవహారాల్లో ముందు ఈ కేసుకు సంబంధించి మాట్లాడింది ఆయనే. రాజ్ కేసిరెడ్డే కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్ వ్యవహారం సంబంధించి అది చెప్పింది కూడా విజయసాయిరెడ్డి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన విచారణకు సంబంధించి ఆయన ఏం చెప్తారు, అలాగే ఈడీ అధికారుల ముందు బిగ్ బాస్ ఎవరు, ఈ ఆర్థిక లావాదేవీలు లేదంటే షెల్ కంపెనీలకి సొమ్ములు ఎలా చేతులు మారాయి, అసలు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అసలు ఆధారాలు లేని కేసు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో నిజంగా ఆధారాలు లేని కేసా ఇది, లేదంటే ఇందులో నిజంగా 3,500 కోట్ల పైగా స్కామ్ జరిగింది అనేది ఇందులో A5 గా ఉన్న విజయసాయిరెడ్డి ఎలాంటి ఆధారాలు సమర్పించారు అనేది అయితే మాత్రం తెలియాల్సింది. కానీ కొన్ని కీలక డాక్యుమెంట్లు అయితే ఇచ్చినట్లుగా సమాచారం. దీని తర్వాత తదుపరి విచారణ రేపు మిథున్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు చేయబోతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారం అసలు ఏ మేరకు జరిగింది, ఎలా జరిగింది, ఇందులో వాస్తవాలు ఎంత అనేది అయితే మాత్రం తెలియాల్సి ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఫర్ ద అప్డేట్. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగభూమ్ జిల్లాలో సారండ అడవి ప్రాంతాలలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఈ ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మృతులలో మావోయిస్టుల పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఆయనపై ఏకంగా 5 కోట్ల రివార్డు ఉంది అన్నట్టుగా భద్రతా బలగాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు భారీగా ఆయుధాలు అలాగే విప్లవ సాహిత్యంతో పాటు పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఏదైతే దండకారణ్యంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఏదైతే ఉన్నాయో కేంద్ర హోంశాఖ మంత్రి మావోయిస్టులు అనేది ఎక్కడ మార్చి వరకు కనిపించేది లేదు, ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడే ఎవరినైనా సరే పూకటి వేళ్లతో పిగిలిస్తాము, తీసేస్తామనే వాగ్దానం చేసినా అందులో భాగంగానే దండకారణ్యం అంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడ నుంచి ఆ నుంచి తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో మరి మిగిలిన ఏవైతే మావోయిస్టు నేతలు ఉన్నారో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది.
అక్కడ ఎవరున్నారు, అక్కడి నుంచి ఇక్కడైతే దండకార్యంలో ఎవరు లేరు, మొత్తం ఏరి పరేశామని పోలీసు బలగాలు చెప్తున్నటువంటి సందర్భంలో మరి జార్ఖండ్ ఎన్కౌంటర్ అంటే భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు వివిధ ఆయుధాలు అనేది సమాచారం అయితే ఉన్నది. మొత్తం మీదుగా అందులో ఉన్నటువంటి 15 మంది నేతల్లో తెలంగాణ వాసులు కానీ ఆంధ్ర వాసులు కానీ ఎక్కడ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేరా, మిగిలితే ఇక్కడి నుంచి పారిపోయిన నేత అంతా ఎక్కడ తలదాచుకుంటున్నారు, ఏ ప్రాంతం ఉంటున్నారు అనేటువంటి ఒక నిఘా సమాచారం అయితే తీవ్రంగానే ఉంది. ప్రభుత్వం పైన నిఘా సమాచారం బాగా కేంద్రీకృతమై ఉన్నది. అయితే ఈ 15 మందిలో ఎవరున్నారు, ఎక్కడి ప్రాంత వాసులు అనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఒక్క నేత మొత్తం జార్ఖండ్ నుంచి ఉన్నటువంటి మాత్రం ఆ నేత పైన 5 కోట్ల రివార్డు ఉన్నది. అంటే ఆయన ముఖ్య నేతగానే భావించవచ్చు అనేది కూడా ఒక సందర్భం ఆలోచన విధానం. ఎందుకంటే ఒక 5 లక్షలకు 6 లక్షలు 10 లక్షలు ఉంటే 5 కోట్ల ఉన్నటువంటి ఏదైతే టార్గెట్ ఉందో, రివార్డు ఉందో, ఆ రివార్డు అనేది మామూలు వ్యక్తులకు ఉండదు. మరి ఆ నేత ఇంకా ఐడెంటిఫై అయిందా లేదని తెలవాల్సిన సమాచారం ఉన్నది. మొత్తం మీద అయితే మావోయిస్టులకు ఇది చాలా ఎదురు దెబ్బనే. ఇది ఎండింగ్. అంటే కొంతమంది ఏళ్ల మీద లెక్క పెడితే కొంతమంది 10ల సంఖ్యలోనే ఉన్నారనేటువంటి కేంద్ర కమిటీ ప్రకటించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం, అందులో మరి కేంద్ర కమిటీ సభ్యులు ఆశీనులై ఉన్నారా, ఇక దండకాయను వదిలేసి ఇతర రాష్ట్రాలు పారిపోతున్న సందర్భంలో ఎక్కడ వీళ్ళ సమాచారం లోపం జరిగింది, ఎక్కడ సమాచారంతో మొత్తం మీద అయితే భారీ ఎన్కౌంటర్ అని ప్రభుత్వం పోలీసు వాళ్ళని ప్రకటించారు. అందులో ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైనా ఉండాలా లేదు మొత్తం మీద తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.